పువ్వు చిన్నప్పుడు మా వాళ్ళు ఏరుకొని మా నాన్నల తాతల మా తాతల ముత్తాతల నుంచి ఇది ఇప్ప పువ్వు సార పెట్టుకొని వాళ్ళు దాగి ఇప్పుడు మా నాన్నకి ఒక 80-90 సంవత్సరాలు ఉంటది. ఇది తిన్నాడు కాబట్టి మా నాన్న ఆరోగ్యంగా ఉండగలుగుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా మేము ముద్దలు చేసుకుంటాము, తింటాము, పేలాలు ఎంచుతాము, అలా దంచి ఇట్లా ముద్దలు చేసుకొని తింటాము. ఇది సారా అంటారు, ఇప్ప సారా అంటారు. ఇప్ప పువ్వు దాని గురించి కూడా మేము ఇప్ప గింజలు ఏరడం కానీ ఇది ఫస్ట్ పువ్వు పడుతుంది సార్, తర్వాత ఇప్ప గింజలు అని పడుతుంది, అది దేవుళ్ళకి నూనె చేస్తారు. అక్కడ బాగున్నాయి సార్, ఎక్కడ లేదు ఇప్ప చెట్లు, ఇవి ఈ గుంజలనే ఉన్నాయి ఎక్కువ. అడిమి గాని ఇప్ప చెట్లు గాని ఇప్పుడు మీకు చూపియాలన్నా ఏరియా మొత్తం ఉంది, చెట్లు కూడా పూలు పడతా ఉన్నాయి ఇప్పుడు. అట్లా ఇది సార పెట్టుకొని ఇది సార అంటారు, అదేమో గుడంబ అంటారు సార్. ఇది అది బెల్లం తోటి పెట్టేది గుడంబ, ఇదేమో ఇప్ప సార అంటారు సార్. అట్లా నేను పెట్టినా, ఇది పెట్టి ఇప్పుడు పెట్టట్లేను, కాకపోతే ముద్దలు చేసుకొని తింటా ఉన్నాం సార్ మేము మా ఇంట్లోకి. మా ఇంట్లో మేము చెప్తాం, సార తాగిన వాళ్ళు బాగానే ఉన్నది అంటారు సార్. మా నాన్న కూడా తాగేది అట్లా. ఇప్పుడు ఆ సార బంద్ చేసి అయినా ఇప్ప ముద్దలు తింటా ఉన్నాడు. ఇప్ప పూలల్లో పేలాలు వేయించి ముద్దలు చేసుకొని కుడుములు చేస్తారు, ఇటుతోటి కుడుములు కూడా చేస్తారు సార్. ఇది అట్లా ఫోన్ చేసి వస్తారు సార్, నల్గొండ నుండి వస్తారు సార్ ఇప్ప పువ్వు కోసం. అయితే ఫోన్ చేసి ఏమంటారంటే, అక్క పువ్వు ఉన్నదా, మాకు ఇప్ప పువ్వే కావాలి, ఇప్ప సార పెట్టుకుంటాం అని తీసుకుపోతా ఉంటారు. 100 రూపాయల కేజీ అట్లా తీసుకుపోయి వాళ్ళు పెట్టు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉన్నారు, ఏరుతున్నారా లేదా అని. ఏరుతా ఉన్నాం, మా చేను దగ్గర ఉంది. మా చేను ఒక 2-3 కిలోమీటర్లు ఉన్నాయి సార్. మా ఇంట్లో లేదు, చేను దగ్గర ఉంది. ఏరుతా ఉన్నాం మేము అక్కడ. అంటే చేను ఇట్లా చెలక కదా, అది అడిమి కదా, దగ్గరే అన్నట్టు పోయి ఏరుకొస్తాం. ఇట్లాంటి చాలా ఉన్నాయి సార్ పూలు. నీ పేరక్క? నా పేరు లక్ష్మీదేవమ్మ మోకాల. అంటే దన్సరి మా నాన్నగారి పేరు దసి అమ్మినాం నల్గొండలకు. కరోనా టైంలో వాళ్ళు వచ్చి తీసుకుపోయారు, మేము కూడా చేసుకొని ఇంట్లో తింటా ఉంటాం. ఇవి ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, ఇప్ప పువ్వు ఉన్నదా అక్క అని అడుగుతా ఉన్నారు. ఏరుతా ఉన్నామని చెప్పినాము, వచ్చి తీసుకుపోతారు. ఇక ఇప్పుడు బెల్లం గుడాంబ అంటే దానికంటే ఇప్ప పువ్వు సారా అంటే మంచిది ఆరోగ్యానికి అని నమ్ముతాం సార్. ఇప్ప పువ్వు సారే మంచిదని అంటాం, బెల్లం మంచిది కాదు. ఈ ఇప్ప పువ్వు ఆరోగ్యానికి మంచిదని, ఇది కుడుములైనా ఏదైనా దీనివల్లనే ప్రయోగాలు ఉంటాయని అంటారు పెద్దలు. మేము కూడా ఇదే ఇప్ప పువ్వు లడ్డూలు ముద్దలు, ఈ ఇప్ప పువ్వుతోటి మేము నూనెలు కూడా వాడుకుంటాం సార్. ఇది దీనివల్ల బాగా మంచి, అంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని నమ్ముతారు సార్. మేము కూడా ఇవే ఇప్ప పువ్వు వేరేది, ఎండబెట్టుకునేది, సారం వండుకునేది, మళ్ళీ వేయించుకొని పేలాలు వేయించుకొని ఇప్ప పువ్వు వేయించి 2 కలిపి తినేది. లేకపోతే అంటే ఇప్ప పువ్వు ఉడకబెట్టి వంపి ఉప్పని చేసుకొని తినేది. అట్లా ఏ సార్ లేదు, ఇప్ప పువ్వు సార్ మంచిగా ఉండేది. మంచిగా ఉండేది అంటే రిమ్ వచ్చేదా? రిమ్ వచ్చేది కానీ అంత ఆరోగ్యకరం కాకపోయేది, మామూలుగా అమ్మగా ఉండేది. అంటే కల్తీ ఉండదు దాంట్లో? కల్తీ ఉండదు. ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసు ఉంటుంది 89 ఉంటుంది. 89 ఉంటారా? మీరు అప్పట్లో ఏం తాగేది? అప్పుడు ఇప్ప సార్ తాగాడు. మరి ఇంత గట్టిగా దేనికి కారణం? దాని గురించి ఇప్ప పువ్వు లేదు, ఇప్ప పువ్వు సార్ ఇప్పటికీ తాగేది. ఇప్పుడు కూడా ఏదో ఇప్పుడు నైట్కి తాగలేదు, అప్పుడు ఇదే తాగేది. ఎత్తుకున్నా కోరుకోకుండా నేగలు తొలుకుంటా అన్నీ చేస్తా. అదే సైకిల్ తొక్కుతా, ఇప్పుడు కూడా సైకిల్ తొక్కుతా. ఒక 2 సైకిల్ 89 ఏళ్ళు సైకిల్ తొక్కుతావా? తొక్కుతా, 2 సైకిల్ పిల్లలు తాత ఎన్ని బతికిండు? 95 ఏళ్ళు బతికిండు. ఎందుకు కారణం ఇప్పసారేనా? బాగా తాగేదా? అప్పుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళు ఇప్ప పువ్వు తిని ఇప్ప పువ్వు సార తాగి మంచిగా యాక్టివ్గా ఉండలు. వాళ్ళకి సూది మందు అనేది లేవు, ఇక మంచిగానే ఉన్నలు, మంచిగా ఉండే ఆదివాసులు కాబట్టి. ఇక అప్పటోళ్ళు అట్లా తాగి తిన్నారు. మళ్ళీ పొద్దున్న సాయంత్రం కూడా తాగేది, మళ్ళీ యాక్టివ్గా ఉండేది. మళ్ళీ మంచిగా అన్నం కూడా తినేటోళ్ళు, మంచిగా గట్టిగా ఉన్నారు. 110-120 సంవత్సరాలు బతికిన వాళ్ళు. ఇక ఇప్ప పువ్వుతోనంటే ఇప్ప పువ్వు దానితో ఇక సైన్లు అంటే కుడుములు చేసుకుంటారు.
ఆ మొక్కజొన్నలతోని కుడుములు చేస్తారు, సాయంత్రకి పజ్జొన్నతో తింటారు, అప్పలు ఇప్పపుతో మరి కుడుములు చేసుకుంటారు, ఇప్పపుతోని ఇక దేవుళ్ళ కాడ లడ్డూలని, వినాయకుల లడ్డు అని, మన సాముల వారి కాడ లడ్డూలు ఇలాంటివి మంచిగా చేసుకుంటారు. మంచిగానే ఇప్పపుతో చాలా ఉపయోగిస్తారు, దాంతో మందు పెట్టుకుంటారు, తాగుతారు, మంచిగానే ఉంటారు. ఇప్పుడు కూడా దాంట్లో కాయలు పట్టించి మేము దేవుళ్ళ కాడ దీపం పెట్టుకుంటాం. ఇప్పుడు వంట కూడా అదే ఇప్పుడు తాలింపు వేసుకుని కూడా తింటాను. ఇప్పపు సార పెట్టుకొని తాగడం వల్ల మా తాత 110 సంవత్సరాలు బతికిండు. మా నాన్న ఒక 80-90 సంవత్సరాలకు ఉంటాడు. ఆ ఇప్పపు సార తాగడం వల్ల హాస్పిటల్ కూడా జ్వరాలు అనేది కూడా లేదు. మళ్ళీ ఆ ఇప్పపు తోటి లడ్డూలు చేసుకుంటారు, ప్లస్ అది ఉలువలు వేసుకొని ఉడకబెట్టుకుంటారు, పేలాలలో వేసుకొని వేంపుకొని తింటారు. దేవుళ్ళ కాడ కూడా ఈ పప్పు పానకం అనేది సారా పోస్తారు.